సచివాలయానికి చేరువలో సీఎం క్యాంప్ ఆఫీస్ కు అనువైన భవనం కోసం అధికారులు సెర్చ్ చేస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డునే ఉన్న పైగా ప్యాలెస్ ను క్యాంప్ ఆఫీస్ గా మారిస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ భవనాన్ని సీఎస్ శాంతికుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్లతో పాటు పలువురు ఉన్నతాధికారులు సందర్శించారు. పైగా ప్యాలెస్ మొత్తాన్ని కలియ తిరిగి పరిశీలించారు. ప్యాలెస్ భవన ప్రతిష్టత, అందులోని సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. పైగా ప్యాలెస్ నుంచి సచివాలయానికి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రాకపోకలు సాగించడానికి అవకాశాలను పరిశీలించినట్లు సమాచారం. ఎన్టీఆర్ మార్గం మీదుగా సులువుగా చేరవచ్చని, ట్రాఫిక్ సమస్యలు ఉండవని అధికారులు వివరించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. మాకు ఎంబీరో రవితేజని అడిగి. రవితేజ, సీఎం రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కోసం గతంలోనే మర్రి చెన్నారెడ్డి ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ క్యాంప్ కార్యాలయాన్ని పెడితే ఎలా ఉంటుందనే దానిపై కూడా అధికారులు సమీక్ష నిర్వహించి దాదాపు అక్కడే ఖరారు చేద్దామని జరుగుతున్నటువంటి ఈ చర్చలో మళ్ళీ తిరిగి పేగా ప్యాలెస్ తెరపైకి రావడం జరిగింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల ఇన్స్టిట్యూట్ అక్కడ రెసిడెన్స్ ఏరియా కావడము, ప్లస్ మిగతా కార్యాలయానికి కాస్త దూరంగా ఉండడము, ట్రాఫిక్ ఇబ్బందికి ఆటంకం ఏర్పడము, సాధారణ ప్రజలకు కూడా మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ నుంచి మళ్ళీ సీఎం తిరిగి తన ప్రోగ్రామ్ నిమిత్తం ఇతర చోటుకు వెళ్ళినప్పుడు కూడా అధికంగా పోలీస్ సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుందనే దానిపై కూడా అధికారులు మళ్ళీ ఈ బేగంపేట్ రోడ్డుపై ఉన్నటువంటి పేగా ప్యాలెస్ ని పరిశీలనలోకి తీసుకొని 2 రోజుల క్రితం సిఎస్ శాంతికుమారి, పోలీస్ అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు కలిసి సీఎం క్యాంప్ కార్యాలయానికి ఇది అనుగుణంగా ఉంటుంది, భద్రతా విషయంలో గాని విశాలంగా గాని కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఏవైనా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నా, ఇక్కడ నుంచి సచివాలయానికి వెళ్లాలన్నా, అసెంబ్లీకి వెళ్లాలన్నా అందరికీ అందుబాటులో విధంగా ప్రధాన రహదారి పైన ఉంది కాబట్టి ఈ పేగా ప్యాలెస్ సరైనటువంటి అధికారిక నివాసం, సీఎం క్యాంప్ కార్యాలయం అంటూ మాత్రం అధికారులు ఈ రిపోర్ట్ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్టుగా తెలుస్తుంది. 2 రోజుల క్రితం ప్యాలెస్ ని పరిశీలించిన తర్వాత ఎలా ఉంటుంది సీఎం క్యాంప్ కార్యాలయానికి అనే దానిపై కూడా ఉన్నతాధికారులందరూ కూడా దీనిపైన ఆరా తీయడం, మొత్తం 4 ఎకరాలలో ఉన్నటువంటి ఈ ప్యాలెస్ సీఎం భద్రతకు సంబంధించి అనువుగా ఉంటుందంటూ కూడా ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే ఆ నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినట్టుగా తెలుస్తోంది. ఈ ప్యాలెస్ లో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తే సచివాలయానికి 5 కిలోమీటర్లు నిమిషాల్లోనే చేరుకోవచ్చనే, ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాడనే ఒక ఆలోచనతో అధికారులు దీనికే ఎక్కువగా ప్రియారిటీ ఇస్తా ఉన్నట్టుగా మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఆ విషయాన్ని కూడా తెలియజేశారు. ఇక్కడ ఎలాంటి రెసిడెన్షియల్ ఇండ్లు లేకపోవడము, ఎలా సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకపోవడము, అక్కడ ట్రాఫిక్ అంతరాయాన్ని కూడా ఎలాంటి ప్రాబ్లం లేకపోవడంతో అన్నిటికీ అనుగుణంగా ఉందనే మాత్రం పేగా ప్యాలెస్ ని ఎన్నుకొని దీనిపైన సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ సంబంధించి రెసిడెన్షియల్ ఏరియా ఉండడము, రాకపోకలకు ఇబ్బందిగా ఉండడము, ప్రధాన రహదారికి కాస్త లోపల ఉండడం కారణంగానే మళ్ళీ ఎంసీహెచ్ఆర్డీ కాకుండా తిరిగి పేగా ప్యాలెస్ పైన అధికారులు సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. పేగా ప్యాలెస్ ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఉంది, హెచ్ఎండిఏ ఆధీనంలో ఉంది. 6వ నిజాం నవాబు ఈ ప్యాలెస్ ని కట్టించడము, అదే కుటుంబానికి చెందినటువంటి వారు ప్రస్తుతం అక్కడ నివాసం ఉండడంతో ఇక్కడ ఈ పేగా ప్యాలెస్ సీఎం క్యాంప్ కార్యాలయానికి అనుగుణంగా ఉంటుందనే దానిపై కూడా ఈ అన్ని ఆధారాలతో సహా హెచ్ఎండిఏ నుంచి కూడా రిపోర్ట్ తెప్పించుకొని ఏ సంవత్సరంలో దీన్ని నిర్మించారు, ఎన్నేళ్ల దాకా ఈ కన్స్ట్రక్షన్ బలంగా ఉంటుంది, ఎన్ని వాహనాలను దీంట్లో పార్క్ చేసుకోవచ్చు, 4 కిలోమీటర్లు సరిహద్దులు ఉన్నాయా లేవా, ఇంకేదైనా ఓపెన్ ప్లేస్ ఉందా లేదా, భద్రతకు సంబంధించినటువంటి అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే ఇంటెలిజెన్స్ అధికారులు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ దీనికి అనుకూలంగా ఉందంటూ మాత్రం ఇప్పటికే రిపోర్ట్ సమర్పించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏ క్షణంలోనైనా, ఏ నిమిషంలోనైనా పేగా ప్యాలెస్ సీఎం క్యాంప్ ఆఫీస్ మారుస్తూ ఒక జీవో కూడా విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.